హాయ్. ఈరోజు మనము ఏఐ ఇన్ తెలుగులో ఫౌండేషన్ మోడల్ గురించి తెలుసుకుందాము. ఫౌండేషన్ మోడలు అంటే ఏమంటే దాని గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ ఫౌండేషన్ మోడల్ ఎలా పనిచేస్తుంది? ఆ టైప్స్ ఏమి? ఫౌండేషన్ మోడల్ అనుకోండి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫౌండేషన్ మోడల్ అంటే ఏమి అనేది ఇప్పుడు సపోజ్ ఒక చాట్‌జీపీటీ మనకందరికీ తెలిసిందేమి చాట్‌జీపీటీ అనుకోండి. ఈ చాట్‌జీపీటీ వచ్చిందనేసి ఫస్ట్ ఏం చేస్తారు? దాన్ని 3 రకాలుగా 3 ఫేసుల్లో దాన్ని చాట్‌జీపీటీని లాంచ్ చేసినారనుకుందాం. ఫస్ట్ ఫేజ్ వచ్చిందని ప్రీ ట్రైనింగ్ అంటారనమాట. ఆ ప్రీ ట్రైనింగ్ మోడల్‌నే ఏమంటాం మనము బేస్ ఎల్ఎల్ఎం ఒకవేళ ఎల్ఎల్ఎం అనుకోండి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనుకోండి. అది బేస్ ఎల్ఎల్ఎం అంటామనమాట. అంటే బేస్ మోడల్‌ని మనం ఏమంటాము ఫౌండేషన్ మోడల్ అంటాం. ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్ వచ్చిందనేసి సూపర్ ఫైన్ ట్యూనింగ్ అంటారనమాట. సూపర్వైజింగ్ ఫైన్ ట్యూనింగ్ ఎస్ఎఫ్‌టి అంటారు. ఇదొచ్చిందని సెకండ్ ఫేసు. థర్డ్ ఫేజ్‌లో వచ్చిందని మనం ఏం చేస్తాము ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్ అంటాము. దీని గురించి ముందు ముందు తెలుసుకుందాము. ఒక ఎల్ఎల్ఎంని మనము లాంచ్ చేయాలంటే ఈ బేసిక్‌గా ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్‌లో వచ్చిందనేసి ఈరోజు మనం ఏం చేస్తున్నాము ఫౌండేషన్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఫౌండేషన్ మోడల్ అంటే ఏమి? అది దాంట్లో ఏమేం టైప్స్ ఉంటది? అది ఎలా పనిచేస్తుంది? ఏమి? అనేసి దాని గురించి తెలుసుకుందాం. అర్థమైంది కదా! ఫౌండేషన్ ఇంపార్టెన్సు. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఫౌండేషన్ మోడల్‌లో వచ్చిందనేసి ఫౌండేషన్ మోడల్ ఈస్ ఏ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మోడల్ దట్ ఈస్ ట్రైన్డ్ ఆన్ బ్రాడ్ డేటా సచ్ దట్ ఇట్ క్యాన్ బి అప్లైడ్ అక్రాస్ వైడ్ రేంజ్ ఆఫ్ యూజ్ కేసెస్. ఇదేమి ఒక బేసిక్ టెక్నిక్ అనమాట. ఈ బేసిక్ టెక్నిక్ ఈ మోడల్ ద్వారా ఏం చేయొచ్చునంటే మనము దీంట్లో వచ్చిందనేసి మనం ఏం చేస్తాంరా అంటే ట్రైన్ చేస్తామనమాట. దీన్ని మనము ఫౌండేషన్ మోడల్‌ని ఏమంటాము ప్రీ ట్రైనింగ్ మోడల్ అని కూడా అంటామనమాట. మీకు ముందు ముందు పోతే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక మోడల్‌ని మనము లాంచ్ చేసే ముందు మనం ఒక ఫౌండేషన్ ఏస్తాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎలారా అంటే ఇప్పుడు మనం ఇల్లు కడతన్నామనుకోండి. ఇంట్లో ఫస్ట్ ఏం చేస్తాము ఫౌండేషన్ ఏస్తాం. ఆ ఫౌండేషన్ ఏసిన తర్వాత దాని మీద మళ్ళీ ఏం చేస్తాము గోడలు కడతాం. అదే విధంగానే ఇక్కడేమి ఈ ఒక లాంగ్వేజ్ మోడల్ ఇప్పుడు చాట్ జీపీటీ అనేసి మనం సింపుల్‌గా అనేస్తున్నాం. ఆ చాట్ జీపీటీని మనము లాంచ్ చేయడానికి అంటే ఇల్లు ఫినిష్ అవ్వడానికంటే ముందు మనము ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. అలాంటిదే ఈ ఫౌండేషన్ మోడల్ గూడా. మనం ఎన్ని మోడల్స్ తీసుకున్నా ఇప్పుడు చాట్‌జీపీటీ, జెమినీ ఇలా చాలా ఎన్నో మోడల్స్ వచ్చాయి. ఏఐ మోడల్స్. ఆ అన్ని మోడల్స్‌లో కూడా ఏమి ఈ బేస్ మోడల్ అనేది ఫౌండేషన్ మోడల్ అనేది ట్రైనింగ్ ఆన్ బ్రాడ్ డేటా అంటే మనం ఏం చేస్తాంరా అంటే ఈ బేస్ మోడల్‌ని ఏం చేస్తాము మన దగ్గర ఉన్నటువంటి సపోజ్ ఒక డాక్యుమెంట్ అనుకోండి. ఆ డాక్యుమెంట్‌ని ఇచ్చిందనేసి మన మోడల్‌ని ఏం చేస్తాము ట్రైన్ చేస్తామనమాట. దీంట్లో ఏమేమి ఉంటుంది న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ దట్ ట్రైన్డ్ ఆన్ మాసివ్ డేటా టు ప్రొవైడ్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఆర్ టాస్క్. దీంట్లో ఏముంటుంది న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఉంటాయన్నమాట. ఆ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా దాన్ని మనం ఏం చేస్తాము, ఆ న్యూరల్ నెట్వర్క్‌ని యూజ్ చేసిందనేసి మనం బేస్ మోడల్‌ని తయారు చేస్తామన్నమాట. ఇది ఎక్కడ యూజ్ అవుతుందిరా అంటే ఫౌండేషన్ మోడల్స్ సర్వ్ యాస్ ఎ బేస్ ఫర్ మోర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్. అంటే బిజినెస్ క్యాన్ టేక్ ఫౌండేషన్ మోడల్, ట్రైన్ ఇట్ ఓన్ డేటా. అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికేమి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ వచ్చిందని ఏం చేస్తున్నారంటే అది ఒక బేస్ మోడల్‌ని తయారు చేసిందన్నమాట. ఆ బేస్ మోడల్‌ని తయారు చేసిందని ఎల్ఎల్ఎంని తయారు చేసింది. ఆ మోడల్‌ని మీరు కావాలంటే మీరు హగ్గింగ్ ఫేస్‌లో పోయిందని దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. మీ స్పెసిఫిక్‌గా ఇప్పుడు సపోజు నాదేదైనా ఒక కాలేజ్ ఉందనుకోండి. ఆ కాలేజ్‌లో నేను ఒక మోడల్‌ని తయారు చేశాను. అంటే బేస్ మోడల్ అదేమి ల హగ్గింగ్ ఫేస్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం చేస్తాము, మనది ఇప్పుడు నా కాలేజ్‌లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అనుకోండి. దాంట్లో చానా ఉంటాయి గదా! ఆ సబ్జెక్ట్స్ మొత్తాన్ని నేనేం చేస్తాను ఒక పీడీఎఫ్‌లో చేసుకొని, ఆ పీడీఎఫ్‌ని మొత్తాన్ని నేను ఈ బేస్ మోడల్‌కి ఇస్తాననమాట. ఈ బేస్ మోడల్ ఏం చేస్తుంది దీన్ని మొత్తాన్ని సెర్చ్ చేసిందనమాట. మనం ఏం చేస్తాము మళ్ళీ ప్రాంప్టింగ్ ద్వారా దీన్ని ఏం చేస్తాము ట్రైన్ చేస్తాము. ట్రైన్ చేసిన తర్వాత దీన్ని మీకు ముందు ముందు పోయే కొద్దీ మీకు అర్థమవుతుంది. అంటే మనం స్పెసిఫిక్ టాస్క్ మీకేది కావాలనుకుంటున్నారో, ఆ స్పెసిఫిక్ టాస్క్ కోసము ఈ లాంగ్వేజ్ మోడల్‌ని అంటే ఫౌండేషన్ మోడల్‌ని మనము యూజ్ చేయొచ్చనమాట. ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇది బేసిక్స్ అనేది అర్థం కాకపోతే మీరు ఏఐ ఇంజినీర్ అన్నా అవ్వండి, లేదా ఎంఎల్ ఇంజినీర్ అన్నా అవ్వండి, లేదా వేరే డేటా సైన్స్ ఇంజినీర్ గాని, లేదా డీప్ లెర్నింగ్ మీరు ఏఐ ఇంజినీర్, జనరేటివ్ ఏఐ ఇంజినీర్ అయినా కూడా కానీ బేసిక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు మ్యాథమెటిక్స్‌లో ప్లస్ అనే సింబల్ కనపడిస్తేనే మనం ఏం చేస్తాము? ప్లస్ చేస్తాం. బేసిక్స్ అనమాట. ఆ విధంగా మనం ఏదన్నా ఒక మోడల్‌ని లాంచ్ చేయాలిరా అంటే, మనకు బేసిక్ మోడల్, ఫౌండేషన్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ ఏమనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చెప్పాను. నేను ఇది ఒక డేటా ఉంది. ఏమి ఈ ఈ డేటాని మనం ఏం చేస్తున్నాము, ఫౌండేషన్ మోడల్‌కి ఇస్తన్నాం. ట్రైనింగ్ చేస్తన్నాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇది నేను చెప్పినాను గదా! మీకు ఒక పీడీఎఫ్ ఫైల్స్ అనుకోండి. ఈ పీడీఎఫ్ ఫైల్స్‌తో మనం ఏం చేస్తన్నాము, ఈ దీన్ని మొత్తాన్ని మనం ఏం చేస్తన్నాము, ఫౌండేషన్ మోడల్‌కి ఇస్తన్నాం. ఈ ఫౌండేషన్ మోడల్ ఏం చేస్తుంది ఈ ఫౌండేషన్ మోడల్ మొత్తం దీనికి మనం అంటే ఏం చేస్తున్నాము, ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని ఫౌండేషన్ మోడల్‌కి ఇస్తాము. ఫౌండేషన్ మోడల్‌ని ఇంకా మన క్వెషన్ అండ్ ఆన్సర్స్ అడగతామనమాట. అంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏమి? ఈ టెక్స్ట్ దేనికి ఈ టెక్స్ట్ సమ్మరైజ్ చేయడానికి గాని, లేదా ఏదైనా ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వడానికి గాని, లేదా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి, నెక్స్ట్ ఒక ఇమేజ్ క్యాప్షన్ కానీ, ఇలా దీన్నేం చేస్తాము ట్రైన్ చేస్తామనమాట. ఇలా ట్రైన్ చేసిందని ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్ ఇలా దీన్నేం చేస్తాము, ఈ మెటీరియల్‌ని ఇచ్చిందనేసి ఈ ఫౌండేషన్ మోడల్‌ని ఆ విధంగా తయారు చేస్తామనమాట. అది ఎలా ఏమి అనేది చూద్దాము. ఇప్పుడు ఇది ఆర్కిటెక్చర్ న్యూరల్ నెట్వర్క్. ఫస్ట్ వచ్చిందనేసి ఇది ప్రీ ట్రైనింగ్ మోడల్ అనేది వచ్చిందనేసి
3 రకాలుగా ఉంటుందనమాట. మూడిట్లో వచ్చిందనేసి ఫస్ట్ వచ్చిందని ఆర్కిటెక్చర్ న్యూరల్ నెట్వర్క్, సెకండ్ వచ్చిందని డేటా, థర్డ్ వచ్చిందనేసి టాస్క్. అర్థమవుతుందా? ఇప్పుడు దీంట్లో వచ్చిందనేసి ఆర్కిటెక్చర్ న్యూరల్ నెట్వర్క్ ఫస్ట్ అనమాట. మనము ఒక ఫౌండేషన్ మోడల్‌ని తయారు చేయాలంటే ఫౌండేషన్ మోడల్‌లో వచ్చిందనేసి బేస్ ఏమిరా అంటే ఆర్కిటెక్చర్ అనమాట. న్యూరల్ ఆర్కిటెక్చర్. ఇదేమి న్యూరల్ ఆర్కిటెక్చర్ అంటే ఏమి? ఇప్పుడు సీఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఏఎన్ఎన్ అంటారు, గ్యాన్ అంటారు. చాలా ఉన్నాయి. దాంట్లో టైప్స్ దాని గురించి మళ్ళీ అది సెపరేట్‌గా తెలుసుకుందాం. దాంట్లో ఏమేమి వస్తుంది? ఏమి అనేది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ ఆర్కిటెక్చర్ న్యూరల్ నెట్వర్క్స్ అనేదేమి దీంట్లో న్యూరల్ నెట్వర్క్ గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను. దాంట్లో వెయిట్స్, బయాసు ఇవంతా ఎలా ఉంటాయి? ఏమి అనేది వెయిట్‌లని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? మనకు ఔట్‌పుట్ రావడానికి ఇది కొంత మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. మన న్యూరల్ నెట్వర్క్స్ టైప్స్ దాని గురించి పోయినప్పుడు దాని గురించి దాన్ని తెలుసుకుందాం. ఎలా చేయాలా? ఏమి అనేది. నెక్స్ట్ ఇదేమి స్కేలబుల్‌గా ఉండాలనమాట. అంటే మనం తీసుకున్నటువంటి న్యూరల్ నెట్వర్క్ మనం ఈ ఫంక్షన్‌కి తీసుకుంటున్నామో, ఈ న్యూరల్ నెట్వర్క్ అనేది ఎలా ఉండాలా? స్కేలబుల్‌గా ఉండాలనమాట. ఈ స్కేలబుల్ అంటే ఫ్లెక్సిబుల్‌గా అనమాట. అంటే మనం ఇచ్చేటువంటి డేటాకి మనం న్యూరల్ నెట్వర్క్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంటు. మనము స్కేలబుల్‌గా లేకుండా ఇప్పుడు దాంట్లో టైప్స్ మనం ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్ పోయినామనుకోండి, దాంట్లో టైప్స్ మీరు తెలుసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఏ న్యూరల్ నెట్వర్క్ మనము తీసుకోవాల్సొస్తుంది ఏమి అనేది. ట్రాన్స్‌ఫార్మర్స్, గ్యాను, వేరియేషన్ ఎన్కోడరు, ఆర్ఎన్ఎన్, సీఎన్ఎన్ అనేసి ఏమి చాలా న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి. అంటే మనం ఇచ్చేటువంటి డేటాకు మన న్యూరల్ నెట్వర్క్ వర్క్ అవుతుందా? కాదా? ఇది స్కేలబుల్లా? కాదా? అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి న్యూరల్ నెట్వర్క్ వచ్చిందనేసి దీన్ని మనం ఏదినైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఇక్కడ, ఇదొచ్చిందనేసి న్యూరల్ నెట్వర్క్ ఇక్కడేమి ఫ్లెక్సిబుల్లా? కాదా? అనేసి ఉంది చూసారా? ఫ్లెక్సిబుల్ అంటే మన డేటాకు మనకు కరెక్ట్‌గా సరిపోతుందా? సరిపోదా? దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, న్యూరల్ నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనది డేటా అనుకోండి. మన డేటాకి ఈ న్యూరల్ నెట్వర్క్ ఇప్పుడు నేను సపోజ్ గ్యాన్ తీసుకున్నాననుకోండి. ఈ గ్యాన్ వచ్చిందనేసి నాకు నేను తీసుకున్నటువంటి కంటెంట్‌కి, డేటాకి ఇది ఈ గ్యాన్ అనేది పనికిరాదనుకోండి. అప్పుడు నేను దాంట్లో ఎంత ఫైట్ చేసినా వేస్టే గదా! సో, మీరు ఫస్ట్ ఫౌండేషన్ మోడల్‌లో ఫస్టే మీ ఆర్కిటెక్చర్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఆర్కిటెక్చర్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని దాన్ని బేస్ చేసుకొని మీ మోడల్ అనేది వర్క్ అవుతుందనమాట. మన న్యూరల్ నెట్వర్క్స్ గురించి నేను చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను. మీరు తీసుకునే డేటాకి ఏది ఎలా అనేది ఆ న్యూరల్ నెట్వర్క్‌లోకి పోయినారంటే దాంట్లో మీకు తెలుస్తుంది. మీకు అర్థమైపోతుందనమాట. మనం మన మన డేటాకి ఏ న్యూరల్ నెట్వర్క్ సెలక్షన్ చేసుకోవాలా అనేసి. ఇప్పుడు అర్థమైంది గదా! ఫౌండేషన్ మోడల్‌లో ఫస్ట్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నమాట. న్యూరల్ నెట్వర్క్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డేటా. ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఫర్ రెడ్యూసింగ్ బయాస్. అంటే డేటా అనేది ఎలా ఉండాలిరా అంటే బయాస్‌ని రెడ్యూస్ చేసే విధంగా ఉండాలన్నమాట. మనం డేటాను కూడా సెలక్షన్ చేసుకునేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫౌండేషన్ మోడల్‌కి. అర్థమవుతుందా? ఫౌండేషన్ మోడల్ అనేది ఇప్పుడు మనం న్యూరల్ నెట్వర్క్ ఎలా మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో, అదే విధంగా డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎక్కువ డేటాగా ఉండాలా? లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా తీసుకుంటున్నామా? ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పినాను గదా! ఇప్పుడు నేను పీడీఎఫ్ డాక్యుమెంట్‌లే తీసుకుంటానన్నా, లేదా వీడియోస్ తీసుకుంటానన్నా, లేదా ఇమేజెస్ తీసుకుంటానన్నా, ఇవంతా మ్యాటర్ ఉంటదన్నమాట మన ఫౌండేషన్ మోడల్‌లో. అర్థమవుతుందా? డేటా సెలక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ బయాస్ అనేది అంటే బయాస్ గూడా ఏముండాలి? తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. బయాస్ అంటే ఎర్రర్స్ అన్నమాట. అర్థమవుతుందా? నువ్వు నువ్వు చేసుకునేటువంటి డేటాను గూడా తప్పులు లేకుండా చేసుకోవాలి అనేసి దానికి అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక టాపిక్ అనుకోండి. ఒక టాపిక్‌లోని 2, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే వీడియోగా తీసుకోండి, ఒకటి డాక్యుమెంట్‌గా తీసుకోండి, ఇంకో ఇమేజ్‌గా తీసుకోండి, ఇమేజెస్‌గా తీసుకోండి. అలా అన్నమాట. అర్థమవుతుందా? డేటా అంటే డేటా సెలక్షన్ ఎలా చేసుకోవాలనేది. ఈ మూడిటిని మనం ఏం చేస్తాము, డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ట్రైన్ చేస్తామనమాట. నెక్స్ట్ అలా కాకుండా ఒకటి ఎక్కువ డేటా అన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా అన్నా తీసుకోవచ్చు. లేదా ఇంకోటేమి స్పెసిఫిక్ డేటా అంటే పర్టిక్యులర్‌గా సంబంధించినటువంటి ఒక ఫీల్డ్‌కి ఇప్పుడు ఫౌండేషన్ మోడల్ అంటే ఫౌండేషన్ మోడల్‌కి సంబంధించిందే అనేసి. అంటే ఆ ఫీల్డ్‌కి సంబంధించిందే. ఇక్కడ మాసివ్ డేటాలో వచ్చిందని ఏమవుతుంది అన్నీ మిక్స్ ఉంటాయి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే ఒక డేటాని మళ్ళీ మనం డిఫరెంట్‌గా తీసుకుంటున్నాం. ఇక్కడ మోడాలిటీ స్పెసిఫిక్ డేటా అనమాట. అర్థమవుతుందా? స్పెసిఫిక్‌గా ఒకే డేటా అనేది స్పెసిఫిక్‌గా ఉండాలనమాట. అంటే స్పెసిఫిక్ డొమైన్ అంటాం చూసారా? అలా అనమాట. అంటే ఒక ఇప్పుడు నేను కోడింగ్ గురించనుకోండి. ఈ కోడింగ్ గురించి మాత్రమే ఉండాలనమాట. అర్థమైందనుకుంటున్నాను. ఇంకోటేమి టాస్క్. టాస్క్ అంటే మనం ఏం చేస్తాంరా అంటే ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఒకటి. ఇప్పుడు సింపుల్‌గా ఒక ఇమాజిన్ చేసుకోండి. మనము ఒక మోడల్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సపోజ్ సీఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ ఏదో ఒక న్యూరల్ నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, డేటాని ఇస్తున్నాం న్యూరల్ నెట్వర్క్‌లో. డేటాని ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, దానికి టాస్క్ ఇస్తాం. టాస్క్ ఎలా ఇస్తాము, ప్రాంప్టింగ్ ద్వారా ఇస్తాం. ఇక్కడ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుందన్నమాట. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ద్వారా మీరేం చేస్తారు, టాస్క్ ఇచ్చిందనేసి అది ఎలా ఇన్‌పుట్ ఇస్తాంది, ఏమి అనేసి ట్రైన్ చేస్తారన్నమాట మోడల్‌ని. అర్థమవుతుందా? ఫౌండేషన్ మోడల్‌ని ఈ టాస్క్ ద్వారా ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ద్వారా మనం ఏం చేస్తాము, ఈ ఫౌండేషన్ మోడల్‌ని ఏం చేస్తాంరా అంటే ట్రైన్ చేస్తామనమాట. ఈ ట్రైన్ చేసినప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము, ట్రైన్ చేస్తాము. ఈ ట్రైన్ చేసినప్పుడు అది ఎలా ఉండాలి,
ఈక్వేషన్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. సపోజ్ ప్రాబ్లమ్ ఇచ్చినామనుకో, ఏదైనా క్వెషన్ అడగతాండావు, ఆ క్వెషన్‌ని సాల్వ్ చేసే విధంగా ఉండాలా. నెక్స్ట్ సాల్వ్ చేసిన తర్వాత ట్రాన్స్‌ఫరబుల్‌గా ఉండాలా. ట్రాన్స్‌ఫరబుల్ అంటే ఏమి? సపోజు నేను ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌కు ఇంతకుముందు వీడియో చెప్పాను. దాంట్లో వచ్చిందనేసి మనము సింగిల్ షాట్ అనేసి చెప్పాను. అంటే ఏమి? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిందని ఇంకొక ఎగ్జాంపుల్. ఆ విధంగా ఇప్పుడు సపోజు నేను ఇక్కడ టాస్క్ ఇచ్చాననమాట. యాడ్ 1+1 అనేసి. యాడ్ 1+1 అనేసి ఇచ్చాను. 2 అనేసి నేను ఆన్సర్ ఇచ్చాను. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని నేను ఏమడిగినా గూడా అది ఆన్సర్ చేసే విధంగా ఉండాలనమాట. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ ట్రాన్స్‌ఫరబుల్ అంటున్నాం. అంటే సపోజ్ 1+1 2 అనేసి నేను ఇచ్చిన తర్వాత నేనిక్కడ సపోజ్ 4+4 అని అడిగినాననుకోండి. అదేమి ఆన్సర్ ఇవ్వాలనమాట. మొత్తం ఆన్సర్ అనేది ఇక్కడేమి ఇవ్వాలి. అంటే ట్రాన్స్‌ఫరబుల్. అంటే దీన్ని బేస్ చేసుకొని దీనికి ఆన్సర్ ఇస్తాననమాట. మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఇక్కడ మనకు యూజ్ అవుతుందనమాట. ఒక మోడల్‌ని తయారు చేసినప్పుడు ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది మనం ఒకటి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది మనకు కావాల్సినటువంటి అవుట్‌పుట్‌ని తీసుకోవడానికి పనికొస్తుంది. నెక్స్ట్ మనం ఏదైనా ఒక మోడల్ చేస్తన్నాంరా అంటే ఆ మోడల్‌లో వచ్చిందనేసి ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది యూజ్ అవుతుందనమాట. అర్థమైందా? ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన క్వెషన్స్‌కి సాల్వ్ చేసే విధంగా ఉండాలా. ఇంకోటొచ్చిందనేసి ఏం చెప్పాను? ట్రాన్స్‌ఫరబుల్‌గా ఉండాలనమాట. అంటే ట్రాన్స్‌ఫర్ చేసే విధంగా ఉండాలా. అంటే ఏమి? ట్రాన్స్‌ఫరబుల్ అంటే దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంకో క్వెషన్‌కి ఆన్సర్ చేసే విధంగా ఉండాలనమాట. అలా మనం ఏం చేస్తాము, ఈ మోడల్‌ని ట్రైన్ చేస్తామనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైందనుకుంటా. ఫస్ట్ మనము ఏం చేస్తన్నాము, ఫస్ట్ స్టెప్‌లో ఏం చేస్తన్నాం, ఫౌండేషన్ మోడల్ న్యూరల్ నెట్వర్క్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. దానికి మనం డేటా ఇస్తున్నాము. డేటా ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం దాంట్లో ఇంకా వచ్చేటువంటి అవుట్‌పుట్ అంటే మనం ట్రైన్ చేస్తున్నామనమాట. ఈ డేటా ఇచ్చిందనేసి మనం ఏం చేస్తున్నాము, క్వెషన్స్ అడుగుతున్నాము. ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏ విధంగా ఇస్తా ఉంది. నెక్స్ట్ ఆ క్వెషన్‌ని మనం ఈ న్యూరల్ నెట్వర్క్స్‌ని ఏ న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేసి మనం ఇలా చేయొచ్చు అనేది మీకు ముందు ముందు పోతే మీరు అక్కడి దాకా పోయినారంటే మీకు అర్థమవుతుంది. న్యూరల్ నెట్వర్క్ సెలక్షను, నెక్స్ట్ డేటా ఇవ్వడము, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాము టాస్క్ అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం దీన్ని ట్రైన్ చేస్తున్నాం. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు ఇది అర్థమైందనుకుంటా ఫౌండేషన్ మోడల్ అనేది ఎలా పనిచేస్తుంది ఏమి అనేసి. మీకు ఇంకేదన్నా డౌట్ ఉందా? ఫౌండేషన్ మోడల్ అంటే ఏమి? ఇప్పుడు మీకొక బేసిక్ పిక్చర్ వచ్చేసి ఉండాలనమాట. ఇప్పటికే అర్థమైపోవాల. బేసిక్ పిక్చర్ అంటే ఏమంటే ఫౌండేషన్ మోడల్ అంటే ఏమి? ఏదైనా ఒక మోడల్‌ని మనం తయారు చేస్తాం. ఇప్పుడు జీపీటీ గాని, జీపీటీ 4.1 ఇలా చాలా వచ్చాయి గదా! ఏదైనా కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఒక బేసిక్ పిక్చర్ అనమాట. ఏ మోడల్‌కైనా ఫౌండేషన్ మోడల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వీటినన్నిటిని ఏమంటాం? దీన్ని మొత్తాన్ని కూడా ఒకటే అనమాట. ఫౌండేషన్ మోడల్ అన్నా, ప్రీ ట్రైన్డ్ మోడల్ అన్నా, బేస్ మోడల్ అన్నా, బేస్ ఎల్ఎల్ఎం అన్నా, ఏమన్నా గూడా గాని ఇదే అనమాట. ఇది చాలా ఇంపార్టెంటు. మనము ఏదైనా ఒక మోడల్‌ని ప్రిపేర్ చేయాలంటే ఫౌండేషన్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైంది గదా! ఇప్పుడు ఈ ఫౌండేషన్ మోడల్‌లో వచ్చిందనేసి టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ మోడల్ గురించి తెలుసుకుందాం. మనం బేసిక్‌గా ఒక మోడల్‌ని మనం చేస్తన్నాంరా అంటే ఆ మోడల్‌లో మళ్ళీ ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్పాననమాట. ఒక న్యూరల్ ఆర్కిటెక్చర్‌ని సెలెక్ట్ చేసుకోవడము, దానికి డేటా ఇవ్వడము, నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ద్వారా దాన్ని ఏం చేస్తున్నాం మళ్ళీ మనము ట్రైన్ చేస్తున్నాం. అది ఫౌండేషన్ మోడల్ ఎలా పనిచేస్తుంది? ఫౌండేషన్ మోడల్ మనం ఎలా చేయాలనేసి మీకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు మీకు అంతా అర్థమైపోయింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ మోడల్. అంటే ఫౌండేషన్ మోడల్ టైప్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? దాంట్లో వచ్చిందనేసి ఒకటి లాంగ్వేజ్ బేస్డ్, ఇంకోటి విజన్ బేస్డ్, ఇంకోటి మల్టీ మోడల్ బేస్డ్, నెక్స్ట్ డొమైన్ స్పెసిఫిక్. లాంగ్వేజ్ బేస్డ్ అంటే ఏమి? ఈ పర్టిక్యులర్‌గా ఈ లాంగ్వేజ్ బేస్డ్ మోడల్‌లో మనం ఏం చేస్తామంటే ఓన్లీ టెక్స్ట్‌ని జనరేట్ చేస్తాము. లేదా క్లాసిఫికేషన్ టెక్స్ట్ చేస్తాము. లేదా సమ్మరైజేషన్ చేస్తాం. ఇదేమి లాంగ్వేజ్ బేస్డ్ అనమాట. అంటే ఏదైనా ఒక డాక్యుమెంటు అలాంటిదనమాట. దానికి జీపీటీ ఇప్పుడు బర్ట్ అనేది గూగుల్‌ది. ఇవంతా పాతవనమాట. ఇప్పుడు జీపీటీ గాని, ఏది గూడా గాని మనకి జీపీటీ 4.1, 3.3 ఇలా చాలా వచ్చాయి గదా! వీటిల్లో దీనికి ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని అడగతన్నాం చూసారా? దాన్ననమాట. అదనమాట దీనికి సంబంధించింది. సెకండ్ వన్ ఇది ఫస్టు. నెక్స్ట్ సెకండు. ఈ సెకండ్ వన్‌లో విజన్ బేస్డ్. విజన్ బేస్డ్ అంటే ఇమేజ్ జనరేషన్ గాని, ఆబ్జెక్ట్ డిటెక్షన్ గాని, విజువల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కానీ. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చామనుకోండి. ఆ ఇమేజ్‌ని క్లాసిఫికేషన్ చేసిందనేసి ఈ ఇమేజ్ ఏమి అని చెప్పడం కానీ, లేదా ఈ ఇమేజ్‌లో ఏదుంది, నెక్స్ట్ ఈ ఇమేజ్‌లో ఉన్నటువంటి టెక్స్ట్‌ని జనరేట్ చేసి ఇవ్వడం అనేసి, ఇలా చాలా ఇప్పుడు మోడల్స్ చాలా వచ్చేది గదా! దాంట్లో ఇదనమాట. అర్థమవుతుందా? విజన్ బేస్డ్ మోడల్ అనేసి. దానికి ఎగ్జాంపుల్ డెల్‌ఈ. మనము ఇప్పుడు విజన్ బేస్డ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇమేజ్‌ని జనరేట్ చేయాలనుకోండి. లేదా అలాంటి ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ అనుకోండి. ఆ ఇమేజ్‌ని జనరేట్ చేయడం ఎలా? అలా అన్నమాట. అర్థమవుతుందా? ఇది. ఈ ఇమేజ్ జనరేషను అంటే ఇమేజ్ ఇప్పుడు మనము నాప్కిన్ ఏఐ అంటాం. నాప్కిన్ ఏఐలో ఏం చేస్తాం మనం టెక్స్ట్ ఇస్తాము. అదేం చేస్తుంది? ఇమేజ్‌ని ఇస్తుంది. ఆబ్జెక్ట్ డిటెక్షను. ఇప్పుడు ఈ విజన్ బేస్డ్ లాంగ్వేజ్ మోడల్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటే ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి. ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌లో వచ్చిందనేసి ఇప్పుడు ఈ ఆబ్జెక్షన్ డిటెక్షన్ అనుకోండి. ఏదైనా ఒక స్పీడ్ బ్రేకర్ గాని లేదా అక్కడ ఏదన్నా ఆహ్, వాళ్ళొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోవడము లేదా వేరే వెహికల్ వచ్చినప్పుడు స్టాప్ అవ్వడం అనేసి ఈ అల్గారిథమ్స్‌ని మనం యూజ్ చేయొచ్చనమాట. ఈ మోడల్‌ని. అప్పుడు అక్కడ ఏది పనికొస్తుంది? ఈ విజన్ బేస్డ్ మోడల్ పనికొస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ మల్టీ మోడల్ బేస్డ్. ఇది సేమ్ మల్టీ మోడల్ అంటే ఇమేజ్‌ని ఇమేజ్‌ని ఇంకా టెక్స్ట్‌ని జనరేట్ చేయడం గాని, టెక్స్ట్‌ని ఇంకా ఇమేజ్‌ని జనరేట్ చేయడం గాని, విజువల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి గాని, ఇలా స్పెసిఫిక్‌గా దేని గురించైనా గూడా గాని ఇది ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? ఇది విజువల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా చేయొచ్చు దీంట్లో. అంటే ఏదైనా ఒక ఇమేజ్‌నిచ్చి ఆ క్వెషన్ దాంట్లో క్వెషన్స్‌ని అడగడం గాని, లేదా దీనికి ఆన్సర్ ఇవ్వమని చెప్పడం గాని, అలా అన్నమాట. విజువల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అర్థం.
దీనికి క్లిప్పు అర్థమైంది గదా! ఇమేజ్ క్యాప్షన్ గాని, ఇమేజ్ జనరేషన్ చేయడము అలాంటిదనమాట. ఓకేనా? అర్థమవుతుంది గదా! మల్టీ మోడల్ బేస్డ్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫౌండేషన్ మోడల్‌లో ఇది 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డొమైన్ స్పెసిఫిక్ అంటే పర్టిక్యులర్‌గా ఒకటే అనమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ కోడెక్స్ ఇచ్చారు. కోడెక్స్ ఇది ఓన్లీ ఏం చేస్తుంది? కోడ్ జనరేట్ చేయడము, మనం ఇచ్చినటువంటి కోడ్‌ని అనలైజ్ చేసి మనకు ఇది కరెక్టా? కాదా? అని చెప్పడము. ఇంకోటేమి టెస్ట్ కోడ్‌ని ఏదైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడము కోడెక్స్ పననమాట. ఓకేనా? ఇప్పుడు కోడెక్స్ అంటే డొమైన్ స్పెసిఫిక్ అనమాట. అంటే పర్టిక్యులర్‌గా ఆ డొమైన్‌కి సంబంధించిందే అనేసి దానికి అర్థం అనమాట. నెక్స్ట్ బ్లూంబర్గ్ జీపీటీ ఫర్ పర్టిక్యులర్ ఫైనాన్స్ అనమాట. అంటే ఇది పర్టిక్యులర్‌గా ఫైనాన్స్ గురించి మాత్రమే ఉంటుంది. అంటే ఈ జీపీటీ ద్వారా మనం ఏం చేస్తున్నాము పర్టిక్యులర్‌గా ఫైనాన్స్ గురించి మాత్రమే. అలాగే ఈ కోడెక్స్ అనేదేమి ఓన్లీ కోడ్ జనరేషన్‌కి మాత్రమే. ఇది బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఇది మీకు కంపల్సరీ మీరు ఏ ఇంజినీర్ అయినా కూడా కానియండి, మీది బేసిక్ నాలెడ్జ్ అనమాట. బేసిక్స్ కోసమే ఇది. ఇది ఓన్లీ నా ఛానెల్ వచ్చిందని బిగినర్స్ కోసమే, అడ్వాన్స్ లెవెల్ కోసం కాదు. నేను సింపుల్‌గానే చెప్తాను. మీరు అడ్వాన్స్ లెవెల్‌గా పోకండి. సింపుల్‌గా బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇప్పుడు నేను మీకు ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమని? మనకు ఫిఫ్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్‌లోనే అడిషన్స్ నేర్పిస్తారు ప్లస్ అనేసి. మన లైఫ్‌లో ఎక్కడైనా ప్లస్ కనపడిస్తే 1+1 అంటానే 2 అంటాం. ఎందుకు? అది బేసిక్ నాలెడ్జ్. ప్లస్ అనే సింబల్ కనపడిస్తేనే మన మైండ్‌లో ఏమొస్తుంది? అడిషన్ వస్తుంది. సో, అదే విధంగా మన ఇప్పుడున్నటువంటి ఏఐ జనరేషన్‌లో ఏఐ మోడల్ అనేది ఎలా పనిచేస్తుందనేది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడున్నటువంటి ఏఐ జనరేషన్‌లో అది ఎలా మీరు కోడింగ్ చేసేది, నెక్స్ట్ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకునేది, న్యూరల్ నెట్వర్క్ సెలక్షన్, మ్యాథ్స్ దాంట్లో యూజ్ చేసేటువంటి మ్యాథమెటిక్స్ అవంతా మళ్ళీ ఫస్ట్ మనకు బేసిక్ అనేది ఉండాలనమాట. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ రావాలి. ఫౌండేషన్ మోడల్ అంటే దీంట్లో ఇది యూజ్ చేస్తాము. ఇది ఉంటాది. బేసిక్ అనమాట. బేసిక్ నాలెడ్జ్. మీరు స్టూడెంట్ అన్నా కండి లేదా మీరు ఇప్పుడు ఒక 10, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇంజినీర్ అయినా కూడా కానియండి. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క ఇంజినీర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. ఇంకొకడు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాడు. ఇంకోడు రియాక్ట్ జేఎస్ అంటాడు. ఇంకొకడు మ్యాంగో డీబీ అంటారు. స్పెసిఫిక్ ఒకే దీంట్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా నేనేం చెప్తానంటానంటే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది లేదు అంటే, మీరిప్పుడున్నటువంటి ఏఐ జనరేషన్‌లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో, కాబట్టి మీకు టైమ్ చిక్కినప్పుడంతా కూడా ఈ ఇటువంటి టాపిక్స్‌ని చూడండి. నేను కోడింగ్ గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. మిమ్మల్ని నేర్చుకోమని నేను చెప్పట్లేదు. బేసిక్ నాలెడ్జ్ గురించి చెప్తున్నాను. బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలా. బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క ఇంజినీరు, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏఐ జనరేషన్‌కి తగినట్టు మనం ఏమవ్వాలి? అప్‌డేట్ అవ్వాలన్నమాట. ఫౌండేషన్ మోడల్ అంటే అనేది మీకు బాగా అర్థమైందనుకుంటాను. దీంట్లో ఇంకేమన్నా డౌట్ ఉందా? నేను సింపుల్‌గానే చెప్తున్నాను. మీకు అర్థమైంటే దయచేసి నేను చెప్పేది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళని చూడమని చెప్పండి. దీనికేం డబ్బులేం పే చేయాల్సిన పని లేదు. ఓకేనా? ఈ ఛానెల్ నా టీచింగ్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినారంటే అంతమందికి ఇది షేర్ అవుతుందన్నమాట. గూగుల్ అల్గారిథం ఏం చేస్తుంది ఆటోమేటిక్‌గా లైక్‌లు ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ మందికి షేర్ చేస్తుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ.